ఐబొమ్మ గురించి ఏం చెప్తారు? రీప్ ఇప్పుడు ఐబొమ్మ, సో దానికి ఏం చెప్తారు? ఐబొమ్మ ఉన్నంత వరకు పబ్లిక్ కి తక్కువ ఉంటారు కదా, సో బడ్జెట్ పెట్టలేని వాళ్ళకైతే ఐబొమ్మ చాలా యూజ్. కానీ గవర్నమెంట్ పరంగా కానీ సినిమా పరంగా కానీ తప్పు. సో అది ఈక్వల్ మనం ఏం చెప్పలేము. సో ఇప్పుడు ఉన్నంత వరకు ఓకే అలానే ఉండిద్దాం అనుకుంటున్నాను. అంతే, థియేటర్ చూసుకుంటాం, లేదంటే చూడని వాళ్ళం మళ్ళీ టీవీ వచ్చినంత వరకు ఉంటాం అంతే. అయినా అయిపోమని అనుకుంటాం. మూవీ రూల్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, దానిని కూడా పట్టుకుంటే బాగానే ఉంటుందని నేను ఒపీనియన్. అది ఇంకా మేలు కదా, అయిపోమనే మీరు తీసుకుంటున్నారు. మూవీ రూల్స్ కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. దాంతో కూడా మూవీస్ వస్తున్నాయి, పైరసీ వస్తున్నాయి. సో ఓన్లీ ఐబొమ్మ అంటే వాడు ఛాలెంజ్ ఇస్తున్నాడు కాబట్టి వాడు పట్టుకున్నారు తప్పించి మూవీ రీల్స్ వాడు వదలకోకుంటే పట్టుకోవట్లేదా? సో మూవీ రీల్స్ కూడా పట్టుకొని చూడండి. అవును, నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే అందరు పెట్టలేరు కాబట్టి బడ్జెట్. అవును కరెక్టే, ఇండస్ట్రీ కడుపు కొట్టద్దంటే ఇండస్ట్రీ 200, 250, 500 పెట్టినప్పుడు ప్రాబ్లం లేదా? అందుకనే చెప్తుంది, వాడు పెట్టినాడు మేము చూస్తున్నాము అంతే, అంతకు మించి ఏముంది. అంత తిక్కలో ఎవడు ఉన్నాడు కదా. ఇప్పుడు మూవీ రీల్స్ చూసినవాడు ఐబొమ్మ ఎందుకు చూడకుండా ఉంటాడు? మూవీ రీల్స్ కూడా చూడకూడదు కదా. మరి ఓన్లీ ఐబొమ్మని మాత్రం పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు కాబట్టి మాత్రమే. మూవీ రూల్స్ వాడు కూడా ఛాలెంజ్ చేస్తే మూవీ రూల్స్ వాడు కూడా పట్టుకుంటారు అంతే. ఇంకా ప్రతి ఒక్క పైరసీ ఏదో వస్తే అన్ని వాళ్ళని పట్టుకోండి, ఇంక అంతే కదా. అప్పుడు పైరసీ కాకూడదు అంటే ప్రతి ఒక్క దాన్ని పట్టుకోవాల్సిందే. ఐబొమ్మని ఎందుకు పట్టుకున్నారు? కరెక్టే కదా, ప్రతి ఒక్కరు పట్టుకోలేరు కదండి. ఉన్న బ్యాలెన్స్లకే రీఛార్జ్ చేసుకోలేకున్నారు. ఫ్రీగా రావాలనట్లేదు, తక్కువ అమౌంట్ లో వస్తే చాలా బెటర్ ఉంటది. ఫ్రీగా రావాలని అనట్లేదు ఎవరు, మాకు తెలుసు. ఐబొమ్మ ఫ్రీనే వస్తుంది, వైఫై వస్తుంది, మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అంత వీక్ గా ఉంది మన గవర్నమెంట్ అని, అంత వీక్ గా అంత వీక్ గా ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు సైబర్ వాల్స్ అన్ని ఉంటాయి, వీక్ గా ఉన్నట్టే కదా. ఒకడెవడో సాఫ్ట్వేర్ పర్సన్ వచ్చి హ్యాక్ చేస్తున్నా అంటే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక ప్రజలు, మనమే తప్పు చేస్తున్నాం కదా. మనం కూడా తప్పే చేస్తున్నాం అండి. వాళ్ళు చేయబడుతున్నారు, మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటారు, వాళ్ళు తీసుకుంటారు, మనం ఎందుకు తీసుకోకూడదు, అంతవరకే ఆలోచన చేస్తున్నారు. ఎంతవరకు వచ్చిందో ఇంతవరకు అయితే తెలియదు, నేనైతే అంతవరకు వినలేదు. జస్ట్ ప్రెస్ మీట్ మాత్రమే విన్నాను, ఎందుకంటే జస్ట్ వీడియో ఉంది, ఒక హార్డ్ డిస్క్ దొరికిందని. అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అంతవరకు మనకైతే తెలియదు. ఇప్పుడు మనమే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూసింటారు ఐబొమ్మల, మీది కూడా పోయి ఉండాలి. మరి మీరే చెప్పాలి ఆన్సర్, నిజం చెప్పండి. మీరే అన్నారు కదా, మీరు ఎంతమంది చూడకుండా ఉన్నారు చెప్పండి. ప్రతి ఒక్కరు చూసింటారు, ఊరికెడికి వచ్చి చెప్తే డ్రామాలు వేస్తున్నారు అంతే, అంతమించి ఏం లేదు. ప్రతి ఒక్కరు చూసింటారండి. ఇక్కడ అందరు సినిమాలకి ఏమి వెళ్ళరు, ప్రతి ఒక్కరు అంతే. కరెక్ట్, అందరూ చూసాం. ప్రతి ఒక్కరు కెమెరాలు చూస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, కెమెరా టీవీలో పెట్టుకుంటున్నారు అంతే తప్పించి ఎవరు నిజాలు మాట్లాడరండి. ఇప్పుడు అది తీసుకురావాలి, ఒక మిషన్ తీసుకొచ్చి మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదని చెప్పుకోవాలి. సో అది 50-50 అని చెప్తాను. యాజ్ ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నేను ఒక సినిమా చూసి వచ్చినాను ఇప్పుడే, గర్ల్ ఫ్రెండ్. అదే నాకు ఐబొమ్మని నిండి ఐబొమ్మలో చూసుకొని వచ్చింది. పోయి టికెట్ తీసుకొని 150 పెట్టుకొని రావాల్సిన అవసరమే లేదు కదా. క్లియర్ కటే చెప్తా, ఈయన కూడా ఏదో ఒక రోజు టైర్డ్ గా అయినప్పుడు ఏదో సినిమా చూడాలంటే టికెట్లు దొరకకపోతే అదే ఐబొమ్మలకు వచ్చి కళ్ళు పెట్టి చూసి అబ్బా సినిమా ఏముందిరా అని చెప్పేసి మాట్లాడినోడు ఈయన కూడా ఒకడు ఉండొచ్చు. ఎవరు కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ వచ్చి చూడమనట్లేదు. ఇంట్రెస్ట్ ఏంది, మనం ఎంతో ఖర్చు పెడతాం బ్రో. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక పార్క్ పోతే 2000 ఖర్చు అవుతుంది. నువ్వు పాప్కార్న్కి 400 ఖర్చు పెడుతున్నావు కానీ సినిమా టికెట్ ఎక్కువ అవుతుంది అంటున్నారు చూసారా. నేను ఎప్పుడు ఏ సినిమా వాడుగా నేను పరిగెత్తుకొని వచ్చి మరి చూడమనట్లే. మన ఆవేశంతో మన ఫ్యాన్ హీరో కాబట్టి 2000 అయినా 3000 అయినా కొంటాం. అప్పుడున్న అసలు ఎవడు వెళ్ళమన్నాడు అన్న, వాడు ఎవరు చూడమన్నా. ఒక నిమిషం ఇప్పుడు ఈయన అన్న మాటకే ఇప్పుడు ఏం ప్రొడ్యూసర్లు అయినా సరే, సినిమా హీరోలు అయినా సరే బల్చి సినిమాలు తీస్తారా? ప్రజలు చూడడానికే కదా, ప్రజలు చూడడానికే కాదా? మరి నీ సినిమా తీసినప్పుడు నీ సినిమాకు 1000 రూపాయలు 2000 టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ బైక్ పార్కింగ్ ఫీ కూడా లేకుండా చూడొచ్చు కదా.
నువ్వు అంత పెద్ద మన కానీ ప్రొడ్యూసర్ అయితే అంత పెద్ద హీరో అయితే నువ్వు కనీసం బేసిక్ గదనే చేయాలి కదా. మిమ్మల్ని చూడమన్నారా, మిమ్మల్ని చేయమన్నా అంటే మేము చూడకపోతే తెలుగు ఇండస్ట్రీ ఏడ నాశనం అవుతా అని మేము చూస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆర్టీవీటీల్లో సినిమా ప్రమోషన్లో మా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంది వాళ్ళు అడుక్కుంటేనే ప్రజలు వెళ్ళి చూస్తున్నారు. అందులో తప్పేముంది బ్రో? ఒకటే బ్రో, వాళ్ళు అడుక్కోమంటున్నారు అట్లని చెప్పేసి మీ దగ్గర డబ్బు ఉంటే చూడండి, డబ్బు లేదా గమ్మును వదిలేయండి. అదేం పెద్ద ప్రాణం ఏం పోదు కదా సినిమా చూడకపోతే. వాళ్ళు పెట్టిన సామాన్లు ఏంటంటే మా సామాన్యుడు మస్తు ఖర్చు పెడుతున్నాడు. నేను కూడా 3 పిల్లల తండ్రినే. ఓ 1000 రూపాయలు ఖర్చు పెట్టిన పెద్ద విషయం కాదు. నేను అనేది ఏంటంటే ఈయన అన్నాడు ఇంతకుముందు ఏదో పాయింట్, సామాన్యుడు కాదు, నిరుపేద కుటుంబంలో ఒక 4గురిని అంటాడు, ఒక 5గురిని అంటాడు. ఇప్పుడు సినిమాకి మనం పిల్లల్ని తీసుకొని పోతాం, మెయిన్ గా పిల్లల్ని ఫుల్ఫిల్ చేద్దామని. ఒక లవర్ని తీసుకొని పోతాడు, లవర్ని తీసుకుపోయినోడు వాడు వాని ఆస్తులు అమ్ముకోనో పెడతాడు. అర్థమవుతుందా? ఒక లేబర్ గా పోయినోడు, లేబర్ గా పనిచేసినోడు వానికి వచ్చేదే 10,000 జీతం. అర్థమవుతుందా? ఆ 10,000 ఒక సినిమాకి 2,500 తగలబెట్టి తెంగితే వాడు 7,500 ఏం చేస్తాడు? 7,500 అని నెలకి ఎట్లా సరిపోతుంది? సినిమా టికెట్ తగ్గినా పోవచ్చు కదా. మీరు మంచి అడుగుతారు మేడం, తక్కువ అయిపోయినాక పోమంటారు. తక్కువ అయిపోయిన తర్వాత నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మొత్తం అయిపోయినాక పోతావా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫస్ట్ రోజు నేను పోలేదన్నా, 1000 రూపాయలు 2000 పెట్టే టికెట్ నేను పోలేదన్నా. అక్కడ ఉన్న కచ్చిఫ్లు ఉంటాయి కదా, ఆ కచ్చిఫ్లు అమ్ముకున్నాను. నేను పోలే 1000 రూపాయలకి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు పైన చూస్తాను. నేను నాకైతే 200 సినిమాకే పోలా, నేను పవన్ కళ్యాణ్ అభిమానం అని చెప్పేసి నువ్వు నోరేసుకున్నారా? మాకు ఫస్ట్ డే పోలేదని చెప్తున్నా. తెంగురోడా